హాయ్ అండి, ఇవాళ 50 మందికి సరిపడా వెజిటేబుల్ పులావ్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా 700 ml ఆయిల్ పోసేసుకుందాం. ఇందులోకి మెంతాకు వేసుకుందాం. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు కరివేపాకు పిడికి వేసేసుకుందాము. ఇప్పుడు ఈ మసాలా దినుసులు వేసేసుకుందాము. ఇవన్నీ ఒక్కొక్క స్పూన్ అండి. మనకి మిరియాలు, జీలకర్ర, సార్పూలు, లవంగాలు, సోంపు, షాజీరా, యాలక్కలు, పట్ట వేసుకుందాం. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాము. దాదాపు 1 కిలో వరకు పడతాయండి. మనకు కారపొడి అయితే ఏం వేయము, మొత్తం అంతా పచ్చికారంలో నుంచే వస్తుంది కారం అనేది. ఒక 2 గెరెట్లు. ఇప్పుడు అల్లం పేస్ట్ అయితే ఒక 2.5 గంట వేసుకోవాలి. దాదాపు ఇప్పుడైతే మనము 750 గ్రాముల దాకా వేసాము. దాదాపు 2 పిడికలు అండి. ఇది వచ్చేసి ఒక్కొక్క పిడికలు వచ్చేసి 110 గ్రామ్స్ వస్తుంది. మన క్యారెట్ వచ్చేసి మనకు 1.5 కిలో వరకు పడుతుందండి. 1.5 కిలో వరకు పడుతుంది. మనము 9 కేజీల బాస్మతి బియ్యానికి 10 లీటర్ల హాట్ వాటర్ పోసుకుంటున్నాము. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇది మనం ఇంట్లో చేసుకున్న గరం మసాలా అండి. ఈ స్పూన్ వచ్చేసి మనకు అప్రాక్సిమేట్లీ ఒక 30 to 35 గ్రామ్స్ పడుద్ది. ఇందులో మనం హాఫే యూజ్ చేస్తామండి. ఇప్పుడు మనము గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి ఇప్పుడు బాయిల్ అవుతుంది వాటర్. ఇప్పుడు వేసేసుకోవాలండి. బాస్మతి అనేది ఎక్కువ కలపకూడదండి, ఎందుకంటే విరిగిపోతుంది అన్నమాట. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసిందండి. ఇంకో 2 మినిట్స్ చూసేసి దమ్ వేసేద్దాము. ఆ పక్క పెట్టి మూత వేసేసి ఇక్కడ వేడికి పెట్టిన దంపెన వేసేద్దామండి. పైనకి 1/4 కేజీ అంత గీ పడుతుంది. వెజిటేబుల్ పులావ్ రెడీ. ఫాలో కొట్టు గురు.